అవా నీ పేరేం పేరు? నా పేరు గౌరమ్మ. గౌరమ్మ, ఏంది మరి ఎందుకు కూర్చున్నావు చెట్టు కింద? చల్లగా ఏం కూర్చోలే బిడ్డ, నాకు చేత కాకుండా కూర్చున్నా. 2 రోజులు కూర్చున్నా, వాడు కూర్చున్నా, చేతన అయితే లేదని నేను మా పిల్లలు పోయిర్రు ఆడికి, ఆల్రెడీ పోయిర్రు సంగారెడ్డికి పోయిర్రు. ఎందుకు? అది ఆడికి కలెక్టర్ దగ్గరికి పోయిర్రు. పోకపోతే ఎందుకు కలెక్టర్ దగ్గర పెన్షన్ రాలేదనే? పింఛన్ గురించి కాదు బిడ్డ, పింఛన్ గురించి కాదు. కలెక్టర్ అయినా ఇప్పుడు మన ఇంట్లో ఒకరు పెద్ద చేస్తేనే, కొడుకు చిన్నోడైనా పెద్ద చేస్తేనే నలుగురు చెప్తే వింటారు బిడ్డ. ఇప్పుడు ఊళ్ళో కూడా మీరు పదలో అందరూ వచ్చారు, ఒక్కరే మాట్లాడతారా అని అనుకోవద్దు. 10 మంది దగ్గర ఇద్దరైనా మాట్లాడతారు. ఒక్కరితోనైనా నడుస్తుంది, నలుగురితోనైనా నడుస్తుంది. న్యాయమైన పద్ధతిగా నడవాలి బిడ్డ, అంతేనా కాదా? ఇందిరమ్మ రాజ్యంలో అంతా బాగుంది కదా. ఏం 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 బాగున్నది? ఇప్పుడు ఈ 15-20 రోజుల నుంచి మా ఊళ్ళో ఇంత గొడవ. నేను ముసల్దాన్ని అవుతున్నా, ఈ ఊళ్ళోనే పుట్టి ఈ ఊళ్ళోనే ఉన్నా, ఇంత ముసల్దాన్ని అవుతున్నా. ఈ గొడవలు ఇసొంటి ఎప్పుడు ఇట్లా రాలేదు, ఎప్పుడు ఇట్లా కాలేదు. మేము కాయ కష్టం చేసుకొని ఇయ్యాల అయ్యా, మీ అంత కొడుకులు లేచిన మొత్తం మందులు లేచి 10 సంతులు వెళ్ళేది చేన్ల 50 సంతులు ఒడ్లు పండిస్తున్నాడు, మందులు మాకిలేసి. ఆ కాలంలో పొద్దున్న దాకా పోతే చారణ పని చేసుకున్నాం. చారణ అంటే నీకు తెలుసుదా తెలియదా? మరి 4 చారాణలు ఒక దగ్గర వేస్తే పొద్దున్న దాకా పోతే చారణ పని చేసుకొని బతికిన వాయల్లా. మరి ఈయల్లా ఆడ 500 కాదు బిడ్డ, మీ అసలు చేతనైన కొడుకు 2000 సంపాదించుకొస్తున్నాడు. మరి చేతగాందా అది ఎట్లా బతకాలి? పెన్షన్ ఇస్తుంది ఎట్లా? ఒక నెల పింఛని ఆ నెల దాకా బతుకుతుంది కదా. మరి రేవంత్ రెడ్డి 4000 ఇస్తుండగా నీకు 4000 ఎవరికి ఇచ్చారు? ఈ ఊళ్ళో ఎవరు చెప్పమని? నాకే చెప్పిరా? సరే, నాకే ఇస్తే నేను అరలో పెట్టొచ్చు. మా ఊరికి అసలు రాలేవు బిడ్డ. ఇగో 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 ఈయన వచ్చాడు, పటేల్ చెప్తాడు. పటేలే చెప్పిండు. ఇగో ఈ ఊళ్ళో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాడు. మళ్ళీ మాకు డంపింగ్ యార్డ్ కూడా తెస్తామని అంటున్నాడు సార్ అని చెప్పిండు మీ పటేల్ ముందే. ఈయన చెప్పిండు, మా కొడుకు చెప్పిండు. న్యాయమైన ముచ్చటతోని ఇంతవరకు బిడ్డ ఇసొంటిది మేమైతే చూడలేము. ముసల్దాన్ని అవుతున్నా, 60-62 సంవత్సరాలు ఉన్నా. ఇసొంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 60 సంవత్సరాలు పాలించింది. మొన్నటిదాకా తెలంగాణ గవర్నమెంట్ రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో ముసలోళ్ళు ముడిగోళ్ళు అందరికి బాగానే ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఇదే మేషం మీరు టెంట్ వేసుకొని, మరి టెంట్ వేసుకొని ఇదే మేషం అంటే పిల్ల జల్ల ఇప్పుడు అది పడితే బిడ్డ. ఇగో కమాండ్లా మా చెల్లె ఉన్నది, అది ఆ కంపు నీళ్ళకు నోట్లకు పోవు. 4 రోజులు ఉన్నదని ఇలా పోతానుకో, నైట్ ఒక రోజుతో తెల్లటకన్నా నల్లవలికే వస్తా మళ్ళా. మరి అసవంటి కంపు కంటే ఇది ఈయన ఉంది. ఈయన కంపుల్లా వీళ్ళందరూ ఎట్లా నిలబడతారు? ఈ పబ్లిక్ ఎట్లుండాలి? మా పిల్లలు మేము ఎట్లుండాలి చెప్పు, నువ్వు చెప్పు బిడ్డ. ఏం చెప్పాలనుకుంటున్నావు ముఖ్యమంత్రికి? ఎవరు మాకు డంపియారు, మాకు వద్దు అని పైసా కూడా వద్దు. లంచ కొడుకు రావనే వద్దుడికి ఆడు రేవంత్ రెడ్డి గారు రావద్దు. ఎందుకు రాడు? ఏం చేసిండు? మాకు హెల్ప్ చేసిండు. ఆడు 6 గ్యారంటీలు తెచ్చిండు. ఏం చేసిండు ఆయన? ఏం చేయలేడు. మా ఊరికే రావద్దాడు. మాకు డంపియారి వద్దు, కంపు వద్దు. మాకు డంపియారు అసలే వద్దు. నేను వద్దు రాని, ఏ విధంగా రాని, పబ్లిక్ తలగబెట్టి ఆడే రాని నలవలికి. అట్లయితే రానిడికి వాని ఇంట్లో పెట్టుకొని వాని ఆకిట్లు వేసుకొని నన్ను వేసుకొని అక్కడ జాగ లేదా? మా ఊరే ఉందా? సిగ్గు లేదు వస్తేందుకు. మంచిగా ఉన్నా అది అడవి, ఆ నీళ్ళు తాగి బతికినాము. వద్దు అంటే వద్దు, వచ్చినామే మూకం. ఊరు అన్ని చెప్పులు తీసి మెడలేస్తాం. ఇంత కష్టం చేస్తే, ఇంత కష్టపడితే మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చే పథకాలు ఏం అవసరం లేదు, కానీ డంపింగ్ యార్డ్ అయితే వద్దు. అవి బంద్ చేసినా సరే అంటారు ఈ ఊరోళ్ళు. బంద్ చేసినా సరే, మా ఊరి మీద చెత్త వద్దు, మాకొద్దు. ఆయన పింఛన్ కూడా ఎక్కువ సరే, పింఛన్ ఎక్కువ సరే. మేము జాబులు ఇవ్వమని కూర్చోలేము, ఇక్కడ మాకు ఆస్తులు ఇవ్వమని అడుగుతలేము. మాకు ఇక్కడ డంపియార్డ్ వద్దని అంటున్నాం. అయినా ఎవ్వరు ఇప్పటి వరకు అయితే ఏ పెద్దలు రాలేదు ఇక్కడ. మామూలుగా విలేజ్గా మా బాధ ఇన్నోళ్ళు మాత్రం వాళ్ళు వచ్చేసి మీకేం కాదమ్మా మేము ఉన్నాం అంటున్నారు. కానీ ఎవ్వరు వచ్చేసి ఈ లెటర్ వచ్చింది, మీ ఊరు పాడు చేయము, మీ భవిష్యత్తు పాడు చేయము, మా పిల్లలు చదువుకోవద్దా, మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండొద్దా సార్, మా పిల్లలు మంచిగా ఉండాలనేసి మేము ఇన్ని రోజుల నుంచి మేము పోరాడుతున్నాం. ఒక్కరం కాకపోయినా ఒక్కరం ఇక్కడ కంపల్సరీ పనులు చేసుకొని మా పనులను పాడు చేసుకొని కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాం. లీడర్లు ఉంటారు కదమ్మా, వాళ్ళు ఏమంటారు? లీడర్లు ఏం
చేస్తారు సార్? పెద్ద పెద్దల నుంచి అయితలేదు, లీడర్లు ఏం చేస్తారు చెప్పు? లీడర్లు కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళు మస్తు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ఓటేసింది ఎందుకేనా? ఇట్లాంటి విషయాలు ఇట్లా మనల్ని బాధ పెట్టనికేనా సార్? మాకు మాత్రం డంపియాడొద్దు సార్. మా భవిష్యత్తు మంచిగా ఉండాలి, మా పిల్లలు మంచిగా ఉండాలి, మాకు ఇదే మేము మంచిగా కోరుకుంటున్నాం సార్. కేసీఆర్ దండం పెట్టి చెప్తున్నా, ఈ డంపియాడ్ మాత్రం ఇక్కడ వద్దు సార్. కేసీఆర్ ఏం చేస్తాడు? అధికారం కాదు, ఈయన రేవంత్ రెడ్డి సార్. రేవంత్ రెడ్డి సార్కి మాత్రం దండం పెట్టి చెప్తున్నా, రేవంత్ రెడ్డి సార్ మీ పిల్లలు అనుకొని ఇది ఆపండి సార్, జరా మీకు పుణ్యం ఉంటుంది సార్. మాకు పెద్ద ఆస్తులు ఇచ్చినట్టు అనుకుంటాం సార్ మేము. ఇది ఇస్తే మాత్రం మాకు ఆస్తులు ఇచ్చినట్టే అనుకుంటాం, కానీ ఇది మాత్రం ఆపాల. మాకు పంటలు పండించుకునే భూములు ఉన్నాయి, ప్రతి ఒక్క కూరగాయ పండిస్తాం. టమాటా, బెండకాయ, వంకాయ, కాకరకాయలు, ఇంకా బుడమకాయలు, ప్రతి ఒక్క కూరగాయలు పండించుకొని మేము వెనకటి నాటి నుంచి కూడా ఈ భూములతో పంటలు పండించుకొని బతికినాం నాయన. మాకున్న భూమే ఉండని, ఆయన ఇచ్చిన మాకు ఆస్తులు వద్దు, పాస్తులు వద్దు, ఆ డంపి అని వద్దు, మాకు వద్దు. రాత్రి ఒక రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి ఇంట్లకి వెళ్ళి మందిని అనవసరంగా పట్టుకపోయిర్రు. ఇండ్ల అరల జొర్రి దర్వాజాలు పెట్టి ఒకరిని కాక ఒకరిని 80 మందిని పట్టుకొని పోయిండ్రు. న్యాయమా? ఏం దొంగతనం చేసినామా? మా ఊరళ్ళు మా కొడుకులు దొంగతనం చేసిరా? ఈ రోజుకు 16 రోజులు అవుతుంది. ఇక్కడ నిరాశిక్ష తీయబట్టి నీళ్ళు లేక పాలు లేక పండుకుందామన్నా నిద్ర వస్తలేదు, కడుపుకు అన్నం తినబుద్ధి అయితే లేదు, కొడుకులు బాధ పడుకుంటా తిరుగుతుంటే మేము ఈ వ్యవసాయం చేసుకొని బతికిన వాళ్ళం బిడ్డ. ఇట్లా మా చేన్లు, మాకున్న చేన్లే చాలు, మాకు 2 ఎకరాలు ఉన్నాయో 3 ఎకరాలు ఉన్నాయో ఉన్న చేన్లే చాలు. ఆయన ఆస్తులు వద్దు, మాకు పాస్తులు వద్దు, లక్షలు వద్దు, ఆ డంపియాడు మాకు వద్దు. మాకున్నాయే ఆ పొలాలు, బోల్రు, ఆ చెత్త తెచ్చిడే పోస్తే ఆ చెత్త అంతా కూడా భూమి తినదా? భూమి తిని బోల్రర్లకు పోవా? మరి పిల్లలు ఎట్లా అవుతారు? పంటలు ఎట్లా పండుతాయి? గోదలు ఎట్లా బతుకుతాయి? పక్షులు ఎట్లా బతుకుతాయి? ఎవరి అధికారంతో కూర్చుండబెట్టిన ఊరు అనుమతి లేదా? మా ఊళ్ళే ఈ పోలేదమ్మా. ఇప్పుడు అసొంటి ఏది వచ్చినా గ్రామాలలోకి వస్తే ఊర్లో పెద్ద మనుషులు కావచ్చు, లేకుంటే ఆ ఏరియాలో ఉండే ఎవరైతే భూములు పోతే వాళ్ళందరినీ ప్రజాసేకరణ చేస్తారు. పంచాయత్ ఆఫీస్ కాడ పిలిచి అధికారులు వస్తారు, ఎంఆర్ఓ వస్తాడు, ఇక్కడ ఉండే విలేజ్ సెక్రటరీ ఉంటాడు, చాలామంది రాజకీయ నాయకులు ఇక్కడ ఉండి ప్రజాసేకరణ, ఇప్పుడు మీరు టెంట్ ఎట్లయితే వేసుకొని కూర్చున్నారో అట్లా ప్రజాసేకరణ చేసి ఇది ఆమోదమైన అమ్మని అడుగుతారు. అట్లా జరిగిందా? జరగలేదు నాయన, ఏ విధంగా జరగలేదు. ఎవరిచ్చిన అనుమతితోని పెట్టిండో అంత ధైర్యంతోని మా భూములు అక్కడనే ఉన్నాయి, అక్కడ పెట్టిందికే ఉన్నాయి, అదే కష్టం చేసుకొని మేము బతుకుతాం. మా కంటికి నిద్ర వస్తుంది, మా కొడుకులు బాధపడుతుంటే మేము ఇక్కడ కండ్లకి వెళ్ళి తీసుకొని చిన్న చిన్న పిల్లలు ఉంటే చేనులలో వండబెట్టుకొని రాత్రి మగలనక ఆ కష్టమే తోరి మేము బతికిన వాళ్ళము. ఇలా ఆ తెచ్చి పోస్తే ఆ నీరంతా భూమికి కదా, మరి ఈయనకి ఎట్లా కావాలి? పిల్లలు ఏం కావాలి? గోదగొడ్డ ఏం కావాలి? ఎన్ని ఉంటాయో మాకు తెలివయి. మరి ఊళ్ళో నువ్వు 10 మందిని తెలుసుకొని పెట్టనుంటివి, వద్దంటుంటిమా? ఆ రోజు ఊకుటుంటిమా? చిన్న ఆటకాడ వస్తే 10 మందిని తెలుసుకొని ఆట ఆడతాడు. మరి అంత పెద్దది ఎట్లా పెట్టిండు వాడు? ఎవడిచ్చిన ధైర్యంతో పెట్టిండు? ఎవరు లంచం తిన్నాడు? మరి పెద్ద పెద్దలో చేయి కాల్చొచ్చు. అదే విధంగా వద్దు, మాకు డంపియాడు వద్దు. మాకున్న భూములే చాలు. లేనోళ్ళు కష్టం చేసుకొని బతుకుతారు. మా ఊళ్ళోనే 10 మంది వచ్చి బతుకుతారు. ఊళ్ళకి వెళ్ళి వచ్చి కూలినాలు చేసుకొని బతుకుతారు బిడ్డ. పంటలు పండుతాయమ్మా ప్రధానంగా ఇక్కడ? ప్రధానంగా ఇప్పుడు పత్తి చేనులు పండుతాయి, టమాటాలు, వంకాయలు, కాకరకాయలు, బెండకాయలు, ప్రతి ఒక్క కూరగాయలు పండుతాయి నాయన. మా తానికెళ్ళి ఇప్పుడు ఏడు దాకంటే మెదకు దాకా పోతాయి, ఇప్పుడు మూసపేటకు పోతాయి, బాలనగర్ పోతాయి, ఇప్పుడు మెదకు కృష్ణశేటు, ఈరగడ్డ, మా నల్లవల్లి కూరగాయలు అంటేనే పేరెళ్ళింది. వెనకటి నాన్న నుంచి అయినా పేరెళ్ళింది. ఇప్పటికైనా మేము ఈడుకొచ్చినాము, ఈ ధర్నా చూడలేము. మేము కష్టం చేసుకొని బతికినాం, కానీ మాకు కూడా శాత కాకుండా అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఈ టెంట్ సాక్షిగా, ఈ టెంట్ నుండి టెంట్ సాక్షిగా మాకు అది వద్దు. ఆ చెత్త వాని ఇంట్లో పొక్కదోడుకొని పోసుకొని రేవంత్ రెడ్డి గెలిచినోడు వాని ఇల్లు ఏడుందో, వాని జాగేడుందో, వాడు సంపాదించుకోలేడా అందులో పోసుకోమని. మాకు ఆ ఇంటి చెత్త తెచ్చి మా ఇంటి కాడ పోస్తాడు ఎందుకు? మన ఇళ్ళల్లో ఒకళ్ళ ఆకిట్ల చెత్త ఒకళ్ళం పోసుకుంటే కొట్లాడుకుంటున్నాం మన ఊరోళ్ళము. మరి కొట్లాడుకుంటున్నాం. మరి నువ్వు అదంతా తెచ్చి మాకు పోస్తే మాకు మరి మా ఊరోళ్ళనే చంపి నువ్వే ఉండు. మరి అందరికీ మా ఊరోళ్ళకు ఇసం తెచ్చి పోసి ఎవరైనా చూడకుండా అయ్యి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళం ఏడుస్తాం కదా, అట్లా చేసి అదే విధంగా వానే పాలించుకోమని. అంటే కొంత నష్టపరిహారం ఇస్తాము, ఈ ఊరోళ్ళకి వెళ్ళిపోండి అంటే పోతారా అమ్మ? పరిహారం వద్దు, మేము ఏ ఊరికి మా ఊరు మాకే చాలు.
మా ఊరు మాకే చాలు నాయన. మేము పచ్చని పొలాలు ఉన్నాయి, పచ్చటి అడవి ఉంది, సిగురించిన చెట్లున్నాయి. దాన్ని ఏళ్ళ కాడికి వెళ్ళి వీకి అడవి తల్లిని నువ్వు మాయం చేసి ఎవరిని తెలుసుకోక నువ్వు పెట్టినావు అంటే మా చెవుల పువ్వులు పెట్టి ఓటేపించుకున్నావు. ఓటేపించుకున్నావు అది ఇలా గడ మీద కూడా ఒక్క రోజు వచ్చింది లేదు ఇక్కడ నువ్వు. రేపు పొద్దుగాల ఏ మొక్కం పెట్టుకొని వస్తావు? రేపు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఉండని బిడ్డ వేస్తాం, ఒక్కటేస్తాం కదా, 4 వేస్తాం, ఇంకా 4 వేస్తాము. ఒక్కటేస్తాం కదా మనిషికి ఒకటి, 4 వేసి వేస్తాం ఇట్లా చేస్తే.